సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్న ఒక ఫేక్ అఘోరీని పట్టుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన తాళి కట్టినాడు, ఇవా మీరు చూపించాల్సింది. ఆయన ఒక అఘోరి అని మీరే లేపినరు, మీరే ప్రచారం చేసిండ్రు. తీరా చూస్తే ఏముంది, అఘోరీలు ఎవరైనా ఒక అమ్మాయిని లేపుకుపోయి ముద్దులు పెట్టడం మీరు ఎక్కడన్నా చూసారా? ఆయన ఏమన్నాడు, నేను శ్మశానంలో పడుకుంటాను అన్నాడు. మొదట నేను ఫిమేల్, నేను బట్టలు కట్టుకోను, నేను బూడిద పూసుకుంటాను, నేను శ్మశానంలో పడుకుంటాను, నేను అన్న మాంసాలు ముట్టను, ఓన్లీ శవాలను మాత్రమే తింటాను, అభిషేకం చేసిన పాలని మాత్రమే తాగుతాను, అది అప్పుడప్పుడు. ఇది ఆ అఘోరి శ్రీనివాస్ చెప్పిన మాట. ఆ మాట ఎక్కడ పోయింది? ఛానల్ ఎవరికి గుర్తులేవా? అన్ని ఛానళ్లలో, అన్ని వార్త, దేశం మొత్తంలోని అన్ని ఛానళ్లలో ఈ వార్తని స్ప్రెడ్ చేశారు. ఆ రోజున శ్మశానాలలో సమాధుల పైన కూర్చొని మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు అతనితో.